సైడ్ నుండి जोहार मौलाना अबुल कलाम आजाद, जोहार मौलाना अबुल कलाम आजाद, जोहार मौलाना अबुल कलाम आजाद। కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఆఫీసులో ఈరోజు కార్పొరేటర్లు పార్టీలో ముఖ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఒక విలక్షణమైనటువంటి ఒక జ్ఞానం కలిగినటువంటి ఆ రోజుల్లోనే అనేక ఆలోచనలు చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఆయన వాయిస్ ఆఫ్ ద ట్రూత్ అని చెప్పిన ఒక పత్రికను స్థాపించి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేస్తూ పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయన గాంధీ గారితో సాన్నిధ్యం ఏర్పడినట్టు నుంచి వారితో కలిసి పనిచేస్తూ అనేక కీలకమైనటువంటి అంశాల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరిస్తూ అగ్రభాగాన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గౌరవార్థం ఆయన యొక్క ఆశయాలు, లక్ష్యాలు, సిద్ధాంతాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా అమలు చేస్తుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన జన్మదినోత్సవాన్ని మైనార్టీస్ డే కింద ప్రకటించి మైనార్టీల సంక్షేమం కోసం, విద్య కోసం, ఇతర అంశాల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. కాబట్టి ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఆయన ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.